కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రోజు రోజుకు ప్రాధాన్యత తగ్గుతున్న విషయం మనకు తెలుసు. ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మార్చేసి అన్ని రకాలుగా సింగరేణికి అన్యాయం చేశారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సింగరేణికి కొత్త బ్లాక్స్ తీసుకోకుండా మరి ఏ రకంగా వస్తున్న ఆదాయానికి గండి కొట్టి డిఎంఎఫ్ కానీ ఇతర అనేక రకాలుగా సింగరేణికి నష్టం కలిగించేటువంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేశారు. గత 2.5 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం మెరుగుపడలేదు. ఇద్దరు పాపమా ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మరి సింగరేణికి అన్యాయం చేస్తూ ఉంది. దేశంలో ఏ పిఎస్యుకు అది బొగ్గు సంబంధించిన కానీ ఇతర సంబంధించినటువంటి ఏ పిఎస్యులకు అది రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యులు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్యులకు కానీ ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టినటువంటి చరిత్ర మన సింగరేణికి మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనకందరికీ తెలుసు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కూడా ఆ రోజు అప్పులపాలు అవుతూ ఉంటే మరి బిఐఎఫ్ఆర్ కింద ఆ కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ రోజు 684 కోట్ల సింగరేణి అప్పు ఏదైతుండేనో ఆ రోజు మారిటోరియం విధించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా 525 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఆర్థిక సహకారం కూడా సింగరేణిని నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం అందించిన విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఒక సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం 49%, తెలంగాణ ప్రభుత్వము 51% నేపథ్యంలో ఈ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. మరి 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కోల్ బ్లాక్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసి పారదర్శకతతో ట్రాన్స్పరెన్సీతో వేలంపాటలో బొగ్గు బావులు అలాట్ చేయాలని ఆదేశించిన విషయం మనకందరికీ తెలుసు. కానీ దురదృష్టము అదే సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ వింత ప్రవర్తనలతో మొండి వైఖరితో సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల పిఎస్సీలు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్సీలు కానీ వేలంపాటలో పాల్గొని బొగ్గు గనులు తీసుకుంటున్నప్పుడు సింగరేణి వేలంపాటలో పాల్గొనకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తీరని ద్రోహం సింగరేణికి చేయడం జరిగింది. దాని కారణంగా కొత్త బ్లాకులు లేక ఉత్పత్తి పడిపోవడం, మైనింగ్ అవుతున్నటువంటి బ్లాకుల్లో నాణ్యమైనటువంటి బొగ్గు లేకపోవడం, మరొక దిక్కు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా సింగరేణి బొగ్గును సింగరేణి విద్యుత్తును తీసుకొని ఆ యొక్క డబ్బులు సింగరేణికి జమ చేయకపోవడం, సింగరేణికి వస్తున్నటువంటి ఆదాయాన్ని గండి కొట్టే విధంగా చర్యలు తీసుకోవడం, పూర్తిగా తమ రాజకీయ వేదికలకు సింగరేణిని ఉపయోగించుకోవడంతో సింగరేణి ఈరోజు అనేక రకాల కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో 2015లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థకు ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ కేటాయించడం జరిగింది.